హాయ్ గైస్. సో గత సెషన్స్లో డీటెయిల్గా మనం ఎన్సిఎం నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ గురించి చాలా డీటెయిల్గా చర్చించాం. ఫిబ్రవరి 5 గోరఖ్పూర్ చౌరీ చౌరా ఇన్సిడెంట్ తర్వాత గాంధీ ఎన్సిఎంని రద్దు చేస్తూ పిలుపునిచ్చాడు అని చెప్పాను. ఎస్పెషల్లీ యూత్, దాంతోపాటు జేఎల్ నెహ్రూ, ఎస్సి బోస్, చిత్తరంజన్ దాస్ వంటి ఒక గ్రూపు డిస్సాటిస్ఫై అయింది, సాటిస్ఫై కాలేదు. ఎందుకు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఎన్సీఎంని రద్దు చేస్తున్నారనే యాంగిల్లో అన్సాటిస్ఫై కావడం జరిగిందని చెప్పాను. ఓకే, ఎనీహౌ 1922 మార్చ్ టైంకి గాంధీని సెడేషన్ పేరుతోని ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు, యంగ్ ఇండియా పత్రికలో ఆర్టికల్స్ రాసి సెడేషన్ చేస్తున్నాడు ప్రజల్ని అని చెప్పేసి ట్రయల్ కోర్టులో సబ్మిట్ చేసి 6 years ఇంప్రిజన్మెంట్ చేయడం జరిగింది గాంధీకి. అంటే అప్రాక్సిమేట్గా గాంధీ మళ్ళీ 1928 టైంలో రిలీజ్ కావాలి. కానీ హెల్త్ ఇష్యూ పైన 1924 ఫిబ్రవరిలోనే గాంధీ రిలీజ్ కావడం జరిగింది. ఓకే, అక్కడ వరకు చర్చించాం మనం. సో ఇప్పుడు గాంధీ జైల్లో ఉన్న కాలం, గాంధీ ఎక్కడున్నాడు? పూణే ఎరవాడ జైల్లో ఉన్నాడు. అరెస్ట్ అయిందా, 6 years ఇంప్రిజన్మెంట్ పడిందని చెప్పాను. సరే, రిలీజ్ అయిన డేట్ వదిలేయండి, 1924 ఫిబ్రవరికి రిలీజ్ అవుతాడు. ఈ 6 years ఇంప్రిజన్మెంట్ పడిన తర్వాత అప్పటి వరకు కాంగ్రెస్కు ఉంది ఒక బలమైన నాయకత్వం. ఆ నాయకత్వం ఇప్పుడు కాంగ్రెస్ కోల్పోవడం జరిగింది. జనరల్గా ఎప్పుడైతే ఒక బలమైన నాయకత్వము ఒక విషయంలో బలమైన నాయకత్వం కోల్పోబడుతుందో అప్పుడు ఆ విషయం ముక్కలుగా చీలుతూ ఉంటుంది. ఒక మతమైన ఒక ఇష్యూ అయినా సరే. ఆల్రెడీ మనం చూసాము, బుద్ధుని మరణం తర్వాత బుద్ధిజం హీనయాన మహాయానగా చీలిపోయింది. వర్తమాన్ మహావీర మరణం తర్వాత శ్వేతాంబర అండ్ దిగంబరగా చీలిపోయింది. ప్రొఫెట్ మహమ్మద్ మరణం తర్వాత షియాస్ అండ్ సున్నీస్గా ఇస్లాం చీలిపోయింది. అంటే నాయకత్వం లేనప్పుడు ఖచ్చితంగా ఆ విషయం అనేది రెండుగా చీలే అవకాశం ఉంటుంది, లేదా విప్లవ బాట పట్టే అవకాశం ఉంటుంది, రెవల్యూషనరీ బాట, టెర్రరిజం బాట పట్టే అవకాశం ఉంటుంది. సో మరి గాంధీ వాజ్ ఎట్ పూణే ఎరవాడ జైల్. కాంగ్రెస్ నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే 1920 ఎన్సీఎం లాంచ్ టైంలో వాళ్ళు చేసుకున్న తీర్మానాల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేయకూడదు అని ఒక వర్గము, లేదు పోటీ చేసి ప్రభుత్వంలోకి వెళ్ళి బ్రిటిష్ తీసుకొచ్చే చట్టాలు నిరసించాలి అని చెప్పేసి ఇంకో వర్గము. ప్రో చేంజెస్ వర్సెస్ నో చేంజెస్. సరే, ఇక్కడ చూడండి, ప్రో చేంజెస్, నో చేంజెస్. నో చేంజెస్ అంటే గాంధేయన్ గ్రూప్. ప్రో చేంజెస్నే స్వరాజిస్ట్ గ్రూప్ అంటాం. స్వరాజిస్ట్ గ్రూప్. ఈ స్వరాజిస్ట్ గ్రూప్ వాళ్ళు అంటే ఎగ్జాంపుల్ చిత్తరంజన్ దాస్, సిఆర్ దాస్, ఎం నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ, ఈ గ్రూప్ అన్నమాట. ఈ వర్గం ఏమంటుంది, యాక్చువల్గా ఆ టైంలో ప్రతి 3 yearsకి ఒకసారి జనరల్ ఎలక్షన్ జరిగేటి. 1919 మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ యాక్ట్ ద్వారా డైరెక్ట్గా ఓటు హక్కు ఫస్ట్ టైం ప్రసాదిస్తూ కొన్ని లిమిటెడ్ ప్రాతిపదికన ఓటు హక్కుని ఇవ్వడం జరిగింది. 1920 ఎలక్షన్స్ని రద్దు చేయడం అంటే బహిష్కరణ చేయడం జరిగింది, బైకాట్ చేయడం జరిగింది ఎన్సీఎం టైంలో. బట్ ఇప్పుడు 1923లో మళ్ళీ ఎలక్షన్లు జరగబోతున్నాయి, జనరల్ ఎలక్షన్లు. దాంట్లో పోటీ చేయాలా వద్దా అనేది ఇక్కడ ప్రాబ్లం. సో గాంధీ చెప్పిన మార్గం, గాంధీ మార్గం ప్రకారం అది బైకాట్ చేయాలి. బట్ ఈ వర్గం మాత్రం లేదు, ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వంలోకి వెళ్ళి బ్రిటిష్ వారు తెచ్చే చట్టాలని నిరసిస్తూ భారతీయుల సంక్షేమం కోసం పాటుపడదామని ఈ స్వరాజిస్టుల వర్గము, ప్రో చేంజెస్ వర్గము. లేదు, అధికారం అనేది మనిషిని కలుషితం చేస్తుంది, పవర్ కరప్ట్ లీడర్స్ అని చెప్పి అంటాం. సో అందుకనే మనం అధికారంలోకి వెళ్ళొద్దు, జాతీయ విద్య, హిందూ ముస్లిం యూనిటీ అనే అంశాలని తీసుకొని ప్రజల్లో సామాజికంగా ఆర్థికంగా చైతన్యము డెవలప్మెంట్ తీసుకొచ్చి ఉద్యమ బాట పట్టిద్దాము, ఉద్యమాన్ని నడిపిద్దామని చెప్పేసి ఒక వర్గం, గాంధేయన్ గ్రూప్ అంటాం దీన్ని. ఈ విషయం గాంధీ వరకు వెళ్ళింది ఎరవాడ జైల్లో. లేదు గాంధీ ఒకటి అంటాడు, లేదు ఎవరైతే స్వరాజిస్టుల పేరుతోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్దామనుకుంటున్నారో వాళ్ళు అసలు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఉండడానికి అవకాశం లేదంటాడు గాంధీ.
ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేసే అవకాశమే లేదు, అలాంటి వాళ్ళు కాంగ్రెస్లోంచి వెళ్ళిపోవడమే మంచిది అంటారు గాంధీ. బట్ అదే గాంధీ 1924 రిలీజ్ అయిన తర్వాత ఒక సెషన్కి కర్ణాటక బెల్గాంలో ఒక సెషన్ జరుగుతుంది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్. దానికి అధ్యక్షత వహిస్తూ స్వరాజిస్ట్ ఆర్ ట్రూ నేషనలిస్ట్ అంటాడు, స్వరాజిస్టులే నిజమైన దేశభక్తులు అంటాడు. అంటే సిచ్యువేషన్ ప్రకారం సమయస్ఫూర్తితో పేర్కొంటాడు, ఎందుకనేది ఇప్పుడు అర్థమైంది మనకి. సో ఎనీహౌ ఎలక్షన్లో పోటీ చేయాలా వద్దా అనే ఒక అంశం పైన ఈ విభేదం రావడం జరిగింది. విఠల్ భాయ్ పటేల్, చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ గ్రూప్ స్వరాజిస్టుల గ్రూపు, వల్లభాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్ ఇలాంటి వారందరూ ఉన్న గ్రూపు గాంధీయన్ గ్రూప్, నో చేంజెస్ అంట. సో 1922 డిసెంబర్ జస్ట్ మినిట్ అండి. మరి ఎలా పోటీ చేయాలా వద్దా అంటే ఒక గ్రూప్ వద్దంటుంది, స్వరాజిస్టుల గ్రూప్ చేయాలంటుంది. దీనికోసం 1922 డిసెంబర్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్ గయాలో జరిగిందండి. గయా కౌన్సిల్ ఎంట్రీ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఎలక్షన్లోకి వెళ్తాము వెళ్ళము అనే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది మోతీలాల్ నెహ్రూ. ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది చిత్తరంజన్ దాస్, సెక్రటరీగా ఉంది మోతీలాల్ నెహ్రూ అండి. సో ఫైనల్గా ఈ తీర్మానం వీగిపోవడం జరిగింది. 1923 గయా సెషన్ డిసెంబర్ సెషన్లో ఈ మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్ ఇద్దరు నేతృత్వంలో కౌన్సిల్ ఎంట్రీ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 1923 జనరల్ ఎలక్షన్లోకి పోటీ చేయాలి అనే తీర్మానాన్ని. బట్ ఆ తీర్మానం వీగిపోవడం జరిగింది. అంటే బహిష్కరణ, ఎన్నికల్ని బహిష్కరించే తీర్మానం పైన ఎక్కువ మంది కాంగ్రెస్ లీడర్లు మొగ్గు చూపారు. సో ఫలితంగా దానికి బేసిక్గా నైతిక బాధ్యత వహిస్తూ వీరు రాజీనామా చేయడం జరిగింది పదవులకి. చిత్తరంజన్ దాస్ అండ్ మోతీలాల్ నెహ్రూ రాజీనామా చేసి 1923 అలహాబాద్లో ఆల్ ఇండియా కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ అని ఒక పార్టీని స్థాపించారండి. ఆల్ ఇండియా ఖిలాఫత్ కాంగ్రెస్ స్వరాజ్ పార్టీ అని ఒక పార్టీని స్థాపించారు. ఎందుకు పార్టీని స్థాపించారు? వీళ్ళు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారా అంటే యాక్చువల్గా వీళ్ళు పార్టీని స్థాపించే ముందే ఒక విషయం ఇచ్చారు. మేము కాంగ్రెస్లో అంతర్భాగమే, కాంగ్రెస్ యొక్క ఎజెండానే మా ఎజెండా, కాంగ్రెస్ యొక్క లక్ష్యాలే మా లక్ష్యాలు, కాంగ్రెస్ యొక్క మేనిఫెస్టోనే మా మేనిఫెస్టో. బట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక పార్టీ కావాలి. ఇండిపెండెంట్ అంటే ఏదో ఒక గుర్తుతో వెళ్ళిపోతాడు, కానీ ఒక గ్రూప్ పోటీ చేయాలి అంటే కంపల్సరీ పొలిటికల్ పార్టీ ఉండాలి, పొలిటికల్ పార్టీని రిజిస్టర్ చేసుకోవాలి. సో మరి కాంగ్రెస్ ఎట్లాగో మద్దతు ఇవ్వదలుచుకోవట్లేదు, ఇక్కడ బైకాట్ చేసింది కాబట్టి ఎలక్షన్స్ని. ఈ స్వరాజిస్టుల గ్రూపు ఆల్ ఇండియా కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ అనే పార్టీని 1923లో ఏర్పాటు చేసి ఎన్నికల్లోకి వెళ్ళడం జరిగింది, ఎలక్షన్స్లోకి. జనరల్ ఎలక్షన్లు జరిగాయి. 1923 జనరల్ ఎలక్షన్స్ మొత్తం 141 స్థానాలకి ఉండగా 105 స్థానాలు ఎన్నిక ద్వారా భర్తీ చేసింది ఎంపైర్. 105 స్థానాలకు ఎన్నికలు జరిగింది, 141 స్థానాలు ఉంటాయి. ఆ 105 స్థానాల్లో 42 స్థానాలని స్వరాజ్ పార్టీ సాధించిందండి. 42 స్థానాలని, ఒక 27 స్థానాలు ఇండియన్ లిబరల్ పార్టీ ఐఎల్పి సాధించడం జరిగింది. సో ఇట్లా భారీ విజయాన్ని 42 స్థానాలని సాధించి స్వరాజ్ పార్టీ ఒక భారీ ప్రభంజనాన్ని సృష్టించడం జరిగింది. ఆ టైంలో దేశవ్యాప్తంగా షాకింగ్ స్వరాజ్ పార్టీ సాధించిన విజయం. అలా సాధించి అందరూ కూడా సెంట్రల్ లెజిస్లేషన్ అసెంబ్లీలో కలుగుపెట్టి మొట్టమొదటి ఇండియన్ స్పీకర్ని ఎన్నుకోవడం జరిగింది. అతనే విఠల్ భాయ్ పటేల్, వల్లభాయ్ పటేల్ యొక్క బ్రదర్ విఠల్ భాయ్ పటేల్. సో ఇండియన్ ప్రెసిడెంట్ అనమాట, అంటే ఆ సభకు స్పీకర్ని ఎన్నుకోవడం జరిగింది విఠల్ భాయ్ పటేల్ని. అసెంబ్లీకి అధ్యక్షుడు అంటాను స్పీకర్ అంటే. సో అయితే 42 స్థానాలతో స్పీకర్ ఏమి ఎన్నుకోడు, ఫ్రంట్ ఏర్పడింది, నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసుకొని అందరూ కలిసి, అంటే ఇతర పార్టీలని అభ్యర్థుల్ని కలుపుకొని నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసుకొని మొట్టమొదటి ఇండియన్ స్పీకర్ అయిన విఠల్ భాయ్ పటేల్ని ఎన్నుకోవడం జరిగింది ప్రెసిడెంట్గా. హౌస్కి, అసెంబ్లీకి లేదా స్పీకర్ అన్న ఒకటే అవుతుంది అక్కడ మీనింగ్. అసెంబ్లీ అధ్యక్షుడు అంటే ఇక్కడ మీనింగ్ స్పీకర్ అని అర్థం.
ఇక ఎప్పుడైతే వీళ్ళు ఎన్నుకున్నారో, ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వంలోకి వెళ్ళారో, వీళ్ళ ఉద్దేశం ఏంటిది? ప్రభుత్వంలోకి వెళ్ళి ఏదైతే బ్రిటిష్ తీసుకొస్తున్న భారత వ్యతిరేక చట్టాలు ఉన్నాయో వాటికి నిరసన తెలపడము, వాటి మీద చర్చా కార్యక్రమం ఏర్పాటు చేయడము, భారతీయుల సంక్షేమానికి సంబంధించిన అంశాలతో చట్టాలు తయారు చేసేలాగా ప్రెజర్ తీసుకురావడం బ్రిటన్ దగ్గర, ఎంపైర్ దగ్గర. బట్ ఎన్ని చర్చలు చేసినా, ఎన్ని బిల్లులు వీరు తిరస్కరించినా ఫైనల్గా అప్పటి గవర్నర్ జనరల్కున్న వీటో అధికారంతో ప్రతి చట్టాన్ని కూడా వీటో ద్వారా అమల్లోకి తీయడం జరిగింది, ఒక ఆర్డినెన్స్ ద్వారా. సో అందుకే అప్పటి గవర్నమెంట్ని వీటో గవర్నమెంట్, ఆటోక్రటిక్ గవర్నమెంట్ అని విమర్శించేవాళ్ళు భారతీయులు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లీడర్లు. సో 1923 స్వరాజ్ పార్టీ సాధించిన విజయము ఆ తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లీడర్లకి మంచి ఊపునిచ్చింది. 1924 గాంధీ రిలీజ్ అయ్యాడని చెప్పాను ఫిబ్రవరి 10కి. ఆ టైంకి ముందే మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. అలా మున్సిపల్ ఎన్నికల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లీడర్లందరూ కూడా స్వరాజ్ పార్టీ స్ఫూర్తితో మళ్ళీ పోటీ చేసి భారీ విజయాన్ని సాధించారు. అలా విజయాన్ని సాధించి అనేక మంది నాయకులుగా, లోకల్ లీడర్లుగా ఎలక్ట్ అయ్యారు. సో అలా ఎలక్ట్ అయిన వాళ్ళు, జవహర్లాల్ నెహ్రూ అలహాబాద్ మేయర్గా ఎన్నికయ్యాడు, రాజేంద్ర ప్రసాద్ పట్నా మేయర్గా ఎన్నిక కావడం జరిగింది, పటేల్ బాంబే మేయర్గా ఎన్నిక కావడం జరిగింది. అంటే మున్సిపల్, అంటే స్వరాజ్ పార్టీ తీసుకొచ్చిన స్ఫూర్తితో వీళ్ళు కూడా మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి ఆయా పదవులను దక్కించుకోవడం జరిగింది. సో ఇది బేసికల్గా ఈ స్వరాజ్ పార్టీకి సంబంధించిన అంశాలు. ఇకపోతే 1925 కాలానికి స్వరాజ్ పార్టీలో ఉన్న ముఖ్యమైన నాయకుడు, అధ్యక్షుడైన సిఆర్ దాస్ మరణించడం జరిగింది. సిఆర్ దాస్ మరణం తర్వాత స్వరాజ్ పార్టీ చాలా బలహీనం చెంది నెక్స్ట్ 1926 జనరల్ ఎలక్షన్లో ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లోనే స్వరాజ్ పార్టీ కలిసిపోయింది. అంటే ఇక్కడ స్వరాజ్ పార్టీ, ఆల్ ఇండియా ఖిలాఫత్ కాంగ్రెస్ స్వరాజ్ పార్టీ ఏర్పడడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఎలక్షన్లో పోటీ చేయాలంటే ఒక పార్టీ గుర్తింపు ఉండాలి. అంటే వీళ్ళు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి డివైడ్ కాలేదు. వాళ్ళకి మధ్య ఒక విషయంలో రిఫ్స్ ఉన్నాయి, విభేదాలు. ఏం విభేదం అది? ఎన్నికల్లో పోటీ చేయాలని ఒక వర్గము, పోటీ చేయొద్దు, బైకాట్ చేయాలని ఒక వర్గము. సో ఇది బేసికల్గా ఉన్న అంశం. ఇకపోతే 1926 తర్వాత స్వరాజ్ పార్టీ అసలు కంప్లీట్గా లేకుండా పోయింది. ఇక్కడ కొన్ని విషయాలు మీకు కొంత క్లారిటీ ఇస్తాను నేను. 1906 టైంలోనే ముస్లిం లీగ్ అనే ఒక సంస్థ ఏర్పడిందని చెప్పాను. ముస్లిమ్స్ యొక్క ఎంపవర్మెంట్ కోసము రాజకీయ సంస్థగా ఆవిర్భవించింది అది. 1915 టైంకి ఆల్ ఇండియా హిందూ మహాసభ ఏర్పాటు కావడం జరిగింది. 1906 ముస్లిం లీగ్ ఏర్పడ్డప్పుడు ముస్లింల హక్కుల కోసం పోరాడింది తప్ప ఎలాంటి మతవాదాన్ని చూపలేదు, కమ్యూనిజాన్ని చూపలేదు. బట్ 1919 తర్వాత నుంచి, ఎస్పెషల్లీ 1920 తర్వాత నుంచి, ఎందుకు ఈ సంస్థలు, ఆల్ ఇండియా హిందూ మహాసభ అయినా సరే, ముస్లిం లీగ్ అయినా సరే, తమ మతవాదాన్ని చూపించినాయి సంస్థలు? బికాజ్ ఆఫ్ ఎలక్షన్స్. 1919 ద్వారా భారతీయుల్లో పరిమిత ప్రాతిపదికన ఓటు హక్కును ఇవ్వడం జరిగింది. 1920 నుంచి వరుసగా జనరల్ ఎలక్షన్ జరగడం జరిగింది. ఎప్పుడైతే జనరల్ ఎలక్షన్లు జరగడం స్టార్ట్ అయిందో ఆ టైం నుంచి ఈ సంస్థలు కమ్యూనలిజాన్ని, మతవాదాన్ని చూపించడం జరిగింది. ఎగ్జాంపుల్, ఆర్య సమాజ్ ఒక హిందూ గ్రూప్, ఇది శుద్ధి మూమెంట్ని పట్టుకొచ్చింది. ఎవరైతే ఇస్లాంలోకి కన్వర్ట్ అయిన హిందూస్ ఉన్నారో వాళ్ళని శుద్ధి మూమెంట్తో రీకన్వర్ట్ చేయాలి హిందూయిజంలోకి. కన్వర్షన్ ఆఫ్ కన్వర్టెడ్ ముస్లిమ్స్ ఇంటూ దెన్ ఓన్ రిలీజియన్ లేదా హిందూ రిలీజియన్. ముస్లిం లీగ్ తబ్లిగీ జమాత్ పట్టుకొచ్చింది. అంటే ఇస్లాం మత బోధనలు, నియమాలకు సంబంధించి సమావేశాలు ఏర్పాటు చేస్తూ తబ్లిగీ జమాత్ పట్టుకొచ్చింది. అప్పటి వరకు ముస్లిం లీగ్ ఎలాంటి కమ్యూనిజాన్ని, మతవాదాన్ని చూపించలేదు. ఈవెన్ 1916 హిందూ ముస్లిం యూనిటీని కాపాడడం కోసం లక్నో ప్యాక్లో ముస్లిం లీగ్ కూడా పార్టిసిపేట్ చేసింది. అప్పటికి కూడా మతవాదాన్ని చూపించలేదు. ఎప్పుడైతే ఎలక్షన్స్ వచ్చాయో ఆ టైం నుంచి అనేక మార్పులు వచ్చాయి. ఈ తబ్లిగీ జమాత్ లాంటి ఇస్లామిక్ భావాల్ని ప్రజల్లో పెంపొందించి మా ఐడెంటిటీ మేము చూపించుకునే ఒక అంశాన్ని పట్టుకురావడం వేదికపైకి, అంటే ముస్లింకి సపరేట్ ఐడెంటిటీ కావాలని ఒక అంశాన్ని తీసుకురావడం, ఇలాంటి అంశాలతో ముస్లిం లీగ్ ఉండడం వల్ల 1920 తర్వాత దానికి అగెనెస్ట్గా హిందూ రాడికల్ గ్రూప్ స్టార్ట్ అయింది. అదే ఆర్ఎస్ఎస్. బై హెడ్గవేర్ అనే వ్యక్తి ద్వారా స్టార్ట్ అయింది ఆర్ఎస్ఎస్.
సో ఇది 1924-30 మధ్యలో ఉన్న కొన్ని అంశాలు. ఎందుకంటే 1923 ఎలక్షన్ల తర్వాత ప్రతి సంస్థ కూడా మతవాదాన్ని చూపించింది. ఈవెన్ ముస్లిం లీగ్ చూపించింది, ఆల్ ఇండియా హిందూ మహాసభ చూపించింది. కారణం ఎలక్షన్స్. ముస్లిం లీగ్ కానీ ముస్లిమ్స్ యొక్క అంటే వారి యొక్క ఐడియాలజీకి వ్యతిరేకంగా ఏర్పడ్డ రాడికల్ గ్రూపే ఆర్ఎస్ఎస్ బై హెడ్గవేర్. సో ఇది బేసికల్గా ఈ స్వరాజిస్ట్ గ్రూపు లేదా ప్రో చేంజెస్ గ్రూపుకు సంబంధించిన విషయం. ఇక నెక్స్ట్ ఈ స్వరాజిస్టుల గ్రూప్ తర్వాత మరి 1990 యాక్ట్ ద్వారా డయార్చీ తీసుకొచ్చారు. ఆ